Journey to the cross, walking through the Old Testament through the shadow of the cross. పాత నిబంధన గ్రంథంలోని శిలువ ఛాయలను వెతుక్కుంటూ శిలువ యొద్దకు కలువరి యొద్దకు ప్రయాణం. ఇంతవరకు పాత నిబంధన గ్రంథంలోని శిలువకు సాదృశ్య రూపకంగా ఉన్నటువంటి ఛాయలను దాటుకుంటూ మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. శిలువను చూస్తూ చేస్తున్నటువంటి ప్రయాణంలో ఈ దినమున రాహాబు ఆ కిటికీకి కట్టినటువంటి ఎర్రని తొగరు దారము, స్కార్లెట్ కార్డ్ ఆఫ్ రహాబ్, ఏ విధముగా ఎర్రని దారము క్రీస్తునకు ఆయన శిలువనకు సాదృశ్యంగా ఉన్నది అనేది ఈరోజు మనం చూద్దాం. శిలువే ఆ తొగరు దారం. రాహాబు గురించినటువంటి ఆమె పరిస్థితిని గమనించినట్లయితే ఆమె శపితమైనటువంటి పట్టణంలో ఉంటా ఉంది. ఒక పాపభూయిష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంది. రాహాబు ఒక వేశ్య అని, ఆమె దేవుని తీర్పు వినాశనమునకు లోనవబోతున్నటువంటి శపితమైనటువంటి పట్టణంలో నివసిస్తూ ఉందని యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. రాహాబు ఒక వేశ్య. ఆమె ఎరుకో పట్టణపు గోడల మీద నివాసం చేస్తూ ఉంది. రాహాబు జీవితాన్ని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆమె స్థితి ఒక శపితమైనటువంటి పట్టణంలో పాపములో జీవిస్తున్నటువంటి ఆమె జీవితము సమస్త మానవాళి కండిషన్ని తెలియచేస్తూ ఉంది. రోమిలికి రాసిన పత్రిక 6:23లో పాపం వల్ల వచ్చి జీతము మరణము, అయితే దేవుని కృపావరము ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. మరణం, ఎరుకో పట్టణము మరణపు నీడల్లో ఉంటూ ఉంది. శపితమైనటువంటి పట్టణంగా ఉంటా ఉంది. అగ్ని చేత కాల్చబడుటకు సిద్ధముగా ఎదురు చూస్తూ ఉంది. ఆ విధమైనటువంటి దేవుని తీర్పుకు ఉగ్రతకు లోనవుతున్నటువంటి ఆ పట్టణంలో ఉన్నటువంటి ఒక పాపి, పాపములో జీవిస్తున్నటువంటి ఒక స్త్రీ. బైబిల్ చెప్తా ఉంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నారు. ఆల్ హ్యుమానిటీ ఈజ్ అండర్ ద కర్స్ ఆఫ్ సిన్ అండ్ దే నీడ్ సాల్వేషన్. అంతేకాదు, ఆ రాహాబు దగ్గరకు వచ్చినటువంటి ఆ వేగులు వారు, ఆ దూతలు ఎవరైతే ఉన్నారో, ఈ విధమైనటువంటి శపితమైన శాపభూయిష్టమైన మరణానికి కాల్చబడుటకు సిద్ధముగా ఉన్నటువంటి దేవుని ఉగ్రతకు లోనవబోతున్నటువంటి ఆ పట్టణంలో నివసిస్తున్న రాహాబు యొద్దకు నిరీక్షణతో కూడినటువంటి వర్తమానాన్ని తీసుకొచ్చారు. వాట్ ఏ గుడ్ న్యూస్! ఆ మరణము నుండి, శాపము నుండి, దేవుని ఉగ్రత నుండి, ఆ అగ్ని చేత కాల్చబడబోయేటటువంటి వినాశనము నుండి తప్పించుకునేటువంటి ఒక మార్గాన్ని వారు ఆమెకు తెలియచేసి వెళ్ళారు. అది గాస్పల్. ఈ దినాన్ని కూడా మనం చూసినట్లయితే వారు తీసుకొచ్చినటువంటి ఆ వర్తమానం అనేది సకల లోకానికి, సర్వ మానవాళికి అందించబడుతున్నటువంటి సువార్తను పోలి ఉంటుంది. ఆ ఎర్రని దారము ద సింబల్ ఆఫ్ రిడెంప్షన్. ఆ కిటికీకి కట్టబడినటువంటి ఆ ఎర్రని దారము ఆ దినమున ఐగుప్తులో నివసిస్తున్నటువంటి ఇశ్రాయేలు ప్రజల ద్వారబంధముల మీద రాయబడినటువంటి ఆ గొర్రెపిల్ల పస్కా బలి పశువు రక్తము, అంతేకాకుండా సమస్త మానవాళి కొరకై శిలువ మీద చిందించబడినటువంటి క్రీస్తు ప్రభు రక్తము. లుక్ ఎట్ ద ప్యారలిజం. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే ఆ వేగువారు ఏం చేస్తారంటే రాహాబుకు ఒక ఆజ్ఞ ఇచ్చారు. నీ కిటికీకి ఎర్రని దారమును ఒకటి కట్టి ఉంచాలి. ఆ దారము దేనికి గుర్తు అంటే ఆ ఇంటిని, ఆ ఇంటిలో ఉన్న వారందరినీ కూడా రాబోయేటటువంటి భయంకరమైనటువంటి ఉగ్రత నుండి కాపాడుటకు వారు చేసినటువంటి నిబంధన, లేకపోతే ప్రామిస్ ఆఫ్ ప్రొటెక్షన్ కి సాదృశ్యంగా ఉంటా ఉంది. ఆ కలర్, ఆ ఎర్రని రంగు అనేది ఆ క్రీస్తు ప్రభు రక్తానికి సాదృశ్య రూపకంగా ఉంది. బ్లడ్. నిజమే,
ఆ దినమున సంహార దూత ఏ విధముగా ఐగుప్తులో ఉన్నటువంటి ఇస్రాయేల్ యొక్క ప్రజల యొక్క గృహాలను దాటి వెళ్ళిందో, ఈ రోజున ఈ యొక్క ఎర్రని ఈ తొగరు దారము అంటే స్కార్లెట్, ఆ యొక్క కార్డ్ థ్రెడ్ ఏదైతే ఉందో, ఏ కిటికీకి, ఏ ఇంటికైతే ఈ ఎర్రని దారము కట్టబడి ఉంటుందో ఆ ఇంటిని ముట్టవద్దు, ఆ ఇంట్లో వారిని సంహరించవద్దని జాషువా, యెహోషువ, యెహోషువ అంటే అర్థం ఏంటో తెలుసా? యషువా. యషువా అంటేనే జీసస్. జీసస్ అంటే యెహోవాయే రక్షణ. పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఆ యెహోషువ ఇజ్రాయేల్ యొక్క సైన్యమునకు సెలవిచ్చిందనంటే, ఈ యొక్క యెరికో పట్టణంలో ఏ ఇంటికైతే ఆ ఎర్రని దారము కట్టబడి ఉంటుందో ఆ ఇంటి వారిని ముట్టవద్దు. వాట్ ఏ గుడ్ న్యూస్! వాట్ ఏ గాస్పల్! వాట్ ఏ రిడెంప్షన్ అండ్ సాల్వేషన్! ఎవరి మీదైతే క్రీస్తు ప్రభు యొక్క రక్తము నిలిచి ఉన్నదో వారికి మరణము దాటి పోయినది. వారు మరణములో నుంచి జీవములోనికి దాటి ఉన్నారు. ఏ ఒక్కరు కూడా వారిని ముట్టగలిగినటువంటి అధికారము లేదు. ఆయన మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవరు? ఆయనే మనల్ని నీతిమంతులుగా తీర్చగా మన మీద నేరము మోపగలిగిన వాడు ఎవడు? నిజమే, ఐగుప్తులో ఉన్నటువంటి ఆ యొక్క పస్కా బలి పశువునకు, ఈ యొక్క ఎరుకోలో ఉన్నటువంటి ఈ ఎర్రని తొగరి దారము, ఇది క్రీస్తు ప్రభు యొక్క శిలువకు సాదృశ్య రూపకంగా కనిపిస్తా ఉంది. ఆయన కార్చిన రక్తము ద్వారా మనకు కలిగిన విమోచనను సూచిస్తా ఉంది. రాహాబు యొక్క విశ్వాసాన్ని గమనించినట్లయితే, ఆమె దేవుడైనటువంటి యెహోవా ఆయన గురించి విన్నది, ఆయన చేసిన కార్యాలను విన్నది. వినుట వలన విశ్వాసము కలుగును. ఇప్పుడు ఆమె ఏమంటుందో తెలుసా? మీ దేవుడిని యెహోవా చేసిన కార్యాలను, ఏ విధముగా శత్రువుల నుండి ఆయన మిమ్మల్ని విడిపించుకుంటూ వచ్చాడో, ఐగుప్తు మొదలుకొని అరణ్యములో ఆయన ఏ విధంగా నడిపిస్తూ వచ్చాడో, ఇవన్నీ మేము వింటున్నప్పుడు మా గుండెలు నీరై కరిగిపోవచ్చున్నవి అంటా ఉంది. రాహాబు, ఆమె ఒక అద్భుతమైనటువంటి విశ్వాసాన్ని ప్రదర్శించింది. ఆమె యొక్క విశ్వాసము కేవలము మాటలకు మాత్రమే పరిమితమైంది కాదు, అది క్రియలలో కనిపించింది. ఫెయిత్ దట్ ఒబేడ్, విధేయత చూపించినటువంటి విశ్వాసముగా కనిపిస్తా ఉంది. అంతేకాకుండా ఆమె యొక్క విశ్వాసము కనుక మనం చూసినట్లయితే, ఆమె క్రియలలో తన యొక్క విశ్వాసాన్ని కనబరచడం ద్వారా ఆమె నీతిమంతురాలుగా తీర్చబడింది అని యాకోబు కూడా తన యొక్క పత్రికలో సెలవిస్తా ఉన్నాడు. 2వ అధ్యాయం 17వ వచనంలో క్రియలు లేని విశ్వాసము మృతము అని సెలవిస్తూ రాహాబు యొక్క విశ్వాసము అక్కడ ప్రశంసించబడటం మనం చూస్తాం. ఎందుకంటే ఆమె క్రియలలో కనపరిచింది ఆమె యొక్క విశ్వాసము. తన యొక్క విశ్వాసము ద్వారా ఆమె తన కుటుంబాన్నంతటిని కూడా రక్షించుకోగలిగింది. నీ ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడుదురని ప్రభు సెలవిచ్చినటువంటి ఆ యొక్క మాట, లేఖనాల్లో రాయబడినటువంటి ఆ యొక్క మాటకు ఈ యొక్క కుటుంబము, రాహాబు యొక్క విశ్వాసము ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్గా మనము చూడవచ్చు. క్రాస్ ఆఫ్ క్రైస్ట్, ద అల్టిమేట్ ఫుల్ఫిల్మెంట్. నిజమే, ఇక్కడ మనం ఏం చూస్తాము? ఆ ఎర్రని తొగరు దారము అనేది, ఆ స్కార్లెట్ థ్రెడ్ అనేది ఏదో ఒక దారము కాదది. అది విశ్వాసము ద్వారా ఆమె ఆ యొక్క దారాన్ని కట్టినప్పుడు వినాశనములో నుండి ఆ యొక్క కుటుంబం అంతటిని కూడా విడిపించుటకు ఆమె చూపించినటువంటి విశ్వాస సంబంధమైనటువంటి ఆ క్రియ ఎంత అద్భుతంగా ఆ కుటుంబాన్ని విడిపించబడింది. నిజమే, కేవలము నమ్ముకొనిన విశ్వాసం ద్వారా కృపచేత రక్షణ. రాహాబు యొక్క ఎర్రని తొగరు దారము ఆమెను విశ్వాసంలోకి నడిపించింది, రక్షణలోనికి నడిపించింది. అది తన కుటుంబం అంతటిని రక్షించింది. క్రీస్తు ప్రభు యొక్క రక్తము మనలకు సంపూర్ణమైనటువంటి విమోచన కలుగు చేస్తా ఉంది. ద క్రాస్ బ్రిడ్జెస్ ద గ్యాప్ బిట్వీన్ ద సిన్నర్ అండ్ గాడ్. నిజమే, సిలువ అనేది పాపి అయినటువంటి మానవునికి పరిశుద్ధులైనటువంటి దేవునికి మధ్య ఉన్న అగాధాన్ని పూడ్చివేసింది. అనంతమైనటువంటి ఈ అగాధాన్ని, ఈ అంతరాన్ని పోడ్చగలిగింది కేవలము దేవుడు మానవుడిగా దిగి రావటము. క్రీస్తు ప్రభు ఆ కలువరి శిలువ మీద ఆయన 2 చేతులు చాచినప్పుడు ఆ అగాధము అది పోడ్చబడింది. అంతేకాదు, ఒకప్పుడు దూరస్తులుగా ఉన్నటువంటి మనము ఇప్పుడు సమీపస్తులుగా
చేర్చబడ్డాము. ఈ సిలువ అనేది వైరమును తీసివేసింది, మధ్య గోడను పడగొట్టింది. అంతేకాకుండా ఉభయులను ఏకం చేసి శపితమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి మనలను కుమారులుగాను, అదేగాను వారసులుగాను, ఏక పట్టణస్థులుగా చేసింది. రాహాబు యొక్క జీవితం, మార్పు చెందినటువంటి ఆమె యొక్క జీవితము ఆమెను ఎంత ఆశీర్వాదకరమైన స్థితిలోనికి తీసుకుని వచ్చిందో మనం ఆలోచించేద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17లో, ఎవడైనను క్రీస్తునందునిలా వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము క్రొత్తవాయనని వాక్యం సెలవిస్తోంది. ఆమె జీవితము ఎంత అద్భుతంగా మార్చిపడింది. విశ్వాసము ఒక వ్యక్తిని నూతనమైనటువంటి జన్మ, తిరిగి జన్మించినటువంటి అనుభవంలోనికి ఆమె రావటం జరుగుతూ ఉంది. వాట్ ఎ బ్లెస్సింగ్! ఆమె కేవలము ఏదో రక్షించబడింది అంత మాత్రమే కాదు, ఆమె యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వంశావళిలోనికి చేర్చబడింది. మన యొక్క జీవితాల్లో కూడా మనం చూసినట్లయితే దేవుని యొక్క కృప ఎంత గొప్పదంటే, నో మ్యాటర్ ఎంత ఘోరమైనటువంటి పాపపు స్థితిలో ఉన్నా, శపితమైనటువంటి ఆ యొక్క పట్టణంలో పాపభూయిష్టమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి ఈ యొక్క స్త్రీ విశ్వాసము ద్వారా ఆయన వైపు తిరిగినప్పుడు రక్షించబడింది, మరణం నుండి తప్పించబడింది, దేవుని యొక్క కుటుంబంలోనికి, వంశావళిలోనికి, వంశవృక్షంలోనికి ఆమె చేర్చబడింది. ఎస్, ఇన్ క్రైస్ట్ వి బికమ్ న్యూ క్రియేషన్. నూతన సృష్టిగా మనం మార్చబడతా ఉన్నాము. అంతేకాదు, యేసు క్రీస్తు ప్రభువారి యొక్క ఆ పరలోక సంబంధమైనటువంటి కుటుంబంలోనికి చేర్చబడతా ఉన్నాం. తండ్రికి కుమారులుగా, కుమార్తెలుగా అయ్యాము. దత్తపుత్రత్వాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు. ఆయన కుటుంబంలోనికి మనము చేర్చబడతా ఉన్నాము. నిజమే, ఈ ఎర్రని తొగరు దారం అనేది సిలువ వైపు వేలు చూపించి మనకు వాస్తవాన్ని చూపిస్తా ఉంది. ఆ యొక్క సిలువ మీద వేలాడబోచినటువంటి క్రీస్తు ప్రభువును చూపిస్తా ఉంది. సమస్త మానవాళి కొరకే ఆయన తీసుకురాబోయే విమోచనను చూపిస్తా ఉంది. రాహాబు ఏ విధంగా అయితే విశ్వాసం ఉంచడం ద్వారా ఆ భయంకరమైనటువంటి శపితమైన స్థితి నుంచి ఆశీర్వచనమైనటువంటి స్థితిలోనికి, ఆ యొక్క మరణములో నుంచి జీవములోనికి తాను రక్షించబడటమే కాకుండా తన కుటుంబం అంతా రక్షించబడిందో, క్రీస్తునందు విశ్వాసం ఉంచటం ద్వారా, సిలువ మీద ఆయన చేసి ముగించిన కార్యము నమ్మటము ద్వారా ఆ విధమైనటువంటి రక్షణ నీవు నేను కూడా పొందగలము. టుడే ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ ఈస్ స్టిల్ స్పీక్స్ రిడెంప్షన్ ఫర్ ఆల్ హూ బిలీవ్. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరికీ కూడా ఆయన ఈ దినాన ఇదే రక్షణ, ఇదే విమోచనను ఆయన వాగ్దానము చేసి ఉన్నాడు. ఆయనే మన పరమ యెహోషువ. ఆ ఎర్రని తొగరు దారము ఏ ఇంటి మీద కనపడుతుందో ఆ ఇంటిని ముట్టవద్దని ఆజ్ఞ ఇచ్చినవాడు. క్రీస్తు యొక్క రక్తము ద్వారా కడగబడినటువంటి మనము తీర్పు నుంచి, ఉగ్రత నుంచి, శాపము నుంచి తప్పించబడి నిత్య జీవము, నిత్య ఆశీర్వచనము, దేవుని యొక్క ఇంటి వారమయ్యేటటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు. వస్తావా? ఆ ప్రభువు యొక్క సిలువ దగ్గరికి వస్తావా? ఆ రక్తము ఇప్పటికీ నీకు అందుబాటులో ఉన్నది. ఆ రక్తము చేత కడగబడుట ద్వారా విమోచన నీవు పొందగలవు. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్.